ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించండి. స్థుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారిని, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యాకోబు 4:10 చూద్దామండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏం చేయాలండి? మనము ప్రభువు దృష్టికి మనము తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టికి ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనము తగ్గింపు గుణం ఉండదు. దేవుని దగ్గర కూడా మనకి తగ్గింపు గుణం అనేది ఉండాలి. మనుషుల దగ్గర ఉన్నా ఉండకపోయినా దేవుని దగ్గర మాత్రము తగ్గింపు గుణము ఉండాలి. మనం దేవుడు మనలని హెచ్చించాలనుకున్నాడు అనుకోండి, ఒక్క మాట సెలవివ్వగానే దేవుడు మనలకు హెచ్చిస్తాడు. ఆయన మాట ద్వారాగానే కదా భూమి ఆకాశంలను సృజించాడు. అలాగే దేవుడు మనలని హెచ్చించాలనుకుంటే ఒక్క మాట సెలవివ్వగానే, మనం తగ్గింపు గుణం లేనప్పుడు దేవుడు కూడా మనకి ఎలా హెచ్చిస్తాడు? హెచ్చించడు కదండి. విశ్వాస సంబంధమైన జీవితంను వినయము ద్వారా మనము వ్యక్తిపరచాలి. యాకోబు దేవుని ప్రజలకు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాడు. దేవుడు మనలను హెచ్చించాలంటే మనం ఏం చేయాలనేది ఒకసారి వాక్యంలో చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 36:12 ఉంటుంది. ఇలాగా మనము దేవునిలో తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఏం చేయాలంటే దేవునిలో మనము తగ్గింపు గుణమును కలిగి ఉండాలి, తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. మనము దేవునిలో తగ్గింపు జీవితమును లేనప్పుడు దేవుడు మనల్ని హెచ్చించమని ఎలా ప్రార్థన చేస్తున్నాం? మనం ఎలా హెచ్చించమని దేవుడా నన్ను బాగు చేయని ఎలా చేస్తున్నాం? మనకి ముందు తగ్గింపు గుణము ఉండాలి. మనకి ముందు తగ్గింపు గుణం లేకోకుండా దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడు? హెచ్చించడు కదండి. ముందు ఏం చేయాలి? మనము తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టికి మనము తగ్గించుకోవాలి. ఏమని చెప్పుచున్నాడు? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడు ప్రభువు దృష్టికి ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. 2వ దినవృత్తాంతంలో 33:12 ఇలా రాసినది, మనము విజ్ఞాపనలో తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. ఎక్కడండి? మనము విజ్ఞాపనలో తగ్గింపు గుణమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా తగ్గింపు గుణమును కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మన సహోదరుని యందు తగ్గింపు కలిగి ఉండాలి, మన పొరుగువారిని యందు తగ్గింపు కలిగి ఉండాలి. మన వాక్యమునందు కూడా తగ్గింపు కలిగి ఉండమంటే వాక్యం చదవడం మానేమని కాదండి, తక్కువ వాక్యం చదవమని కాదు. వాక్యం ఎక్కువ చదవాలి. మనం మాట్లాడేటప్పుడు కానీ మన ప్రవర్తన కానీ తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభువు దృష్టికి మనం తగ్గించుకుంటామో అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నీకేంటి నాకేంటి, పురుషులేమి స్త్రీలేమి, సహోదరులేంటి సహోదరుడేంటి, ప్రతి ఒక్కరిని కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకునే స్వభావమును కలిగించుకుంటాము అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. 2వ దినవృత్తాంతంలో 33:12 ఇలాగ మనము విజ్ఞాపనలో తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. మనం అందరికీ చెప్తాము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ముందు మనం తగ్గించుకుంటే తర్వాత మన ఎదుటివారు కూడా తగ్గించుకుంటారు. మనం తగ్గింపు గుణం లేకుండా ఎదుటివారికి చెప్పినా కూడా ఎన్ని నీతులు చెప్తుంది, ఎంత బోధ చేస్తుంది, ఈమె దగ్గర ఉన్నదా తగ్గింపు గుణము అని అంటారు. ముందు మనము తగ్గించుకోవాలి, తర్వాత ఎదుటివారికి చెప్పాలి. దానిని బట్టే వింటారు. అది లేకోకుండా మనము నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడితే కూడా వినేవారికి కూడా అది కాదు. ప్రభువు దృష్టికి మనము తగ్గించుకోమని చెప్పుచున్నాడు. మనుషుల దృష్టికి కాదు, ప్రభువు దృష్టినందు మనం తగ్గించుకోమంటున్నాడు. వాక్యమునందు మన హృదయంలో వాక్యము ఉండాలి. ఎప్పుడు కూడా మనము స్తుతి ఎప్పుడు కూడా మన పెదవుల మీద మన హృదయంలోనూ కూడా స్తుతి ఎప్పుడు కూడా ఉండాలి. విజ్ఞాపనల యందు తగ్గించుకొని ఉండమని చెప్పుచున్నాడు. తగ్గింపు జీవితమును కలిగి ఉండమని చెప్పుచున్నాడు. 2వ దినవృత్తాంతంలో 34:27 ఎలా ఉన్నదండి, మనము దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం అంటే దేవుని సన్నిధికి వెళ్ళి వెక్కిలి చేష్టలు లేకపోతే వేరే వాళ్ళనే అంటము అవి తగ్గించుకోమని చెప్పుచున్నాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి వినయమును చాలామంది వెళ్తారు, కానీ వెళ్ళిన తర్వాత చక్కగా కూర్చుంటారు. కానీ ఏం చేస్తారంటే కూర్చుని అలా వచ్చేస్తారు తప్ప. కానీ ఎవరేం చేస్తున్నారా, ఎవరేం చూస్తున్నారా, ఎవరు ఎలా మాట్లాడుతున్నారా ఇది
చూస్తూ ఉంటారు. ఆ జీవితమునే దేవుడు విడిచిపెట్టమని చెప్పుచున్నాడు. ఆ జీవితమునే దేవుడు దూరంగా ఉండమని చెప్పుచున్నాడు. మనము దేవుని దృష్టిలో తగ్గింపు జీవితమును కలిగి ఉండమని చెప్పుచున్నాడు. అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడైతే మనం తగ్గించుకుని ఉంటామో, మనం దేవుని దృష్టికి ఎప్పుడైతే తగ్గింపు జీవితమును కలిగి ఉంటామో, మన విజ్ఞాపనను జీవితమునందు ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో, మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తగ్గింపు జీవితమును కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మన సహోదరులేంటి, ఎవరేంటి, ప్రతి ఒక్కరూ కూడా మనము ఎవరితోటైనా సరే, నేడు చాలామంది వారు పొందుకున్న స్థితిగతులను, హోదాను బట్టి దేవుని మర్చి అతిశయపడతారు, గర్విస్తూ ఉంటారు. కానీ నీవెంత క్రైస్తవుడివైనా విశ్వాస జీవితంలో ఎంతో కీలకమైన తగ్గింపు గుణమును కలిగి జీవించాలి. ఆయన నిన్నును నన్నును కూడా ఉన్నతముగా ఇహలోకమందు ఉంచుతానని చెప్పుచున్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన ఉంచుతానని చెప్పుచున్నాడు. అప్పుడు ఉన్నత స్థలముల మీద మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా మన సహోదరుని అందినేంటి, దేని అందినైనా కూడా మనం తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. చాలామంది దేవుడు నన్ను హెచ్చించాడు కదా, దేవుడు నన్ను ఎలా ఉంచాడు కదా అని చాలామంది గర్వపడుతూ ఉంటారు. అలాగ గర్వపడకూడదు. ఎప్పుడును కూడా దేవుడు మనలను హెచ్చించాలంటే మనము తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు వస్తునుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ, నీకు వందనాలు నాయన ప్రభ. మాకు తగ్గించుకునే స్వభావమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. గర్వమును విడిచిపెట్టే స్వభావమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. జ్ఞానమందు మేము తగ్గించుకునేటకు, నీ వాక్యమునందును నీ సన్నిధి అందును మేము తగ్గించుకుని వినయమును విధేయత కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నీకు లోబడి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు, వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాల్ని, ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభ. పురుషులనేమి, స్త్రీలనేమి, ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి అవసరతలు తీర్చు, వారి అక్కరలు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. హాస్పిటల్లో ఉన్నారు నాయన ప్రభ, ఆ బిడ్డను స్వస్థపరచు నాయన ప్రభ. ఆ బిడ్డకు ఆరోగ్యమును, శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ చిత్తము నాయన ప్రభ నీ అరిచేతులలో పెట్టుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ చిత్తానుసారంగా చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మేము అడుగుట కాదు కానీ నాయన ప్రభ, నీ చిత్తం ఏదై ఉన్నదో అది నెరవేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరిచి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఆ బిడ్డకి శక్తిని దయచే, బలమును దయచేయము నాయన ప్రభ. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తుడు నాయన ప్రభ, త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. లేవనిత్తమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్నావు నాయన ప్రభ. అలాంటి వారు ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. జ్వరములతో, అనేక వ్యాధి బాధలతో బాధపడుచున్నారు ప్రభ. వారి వ్యాధి బాధలనన్నీ తొలగించమని అడుగుచున్నాం ప్రభ. ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులని, యవనరాలని, సరైన వధువుని, సరైన వరుడిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బాలికలని ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారు నడవవలసిన త్రవ వారికి నేర్పు నాయన ప్రభ. చంటి బిడ్డల తల్లిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నడి వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాము ప్రభ. ఇతర దేశం వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా ప్రభ తోడు నీడగా తీసుకొచ్చి వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. బస్సులో వెలుచున్నట్టు, రైల్లో వెలుచున్నట్టు, వాహనము నడుపుచున్న, ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో చేయుచున్న పని అంతట్లోనే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను వారి గృహము కోసము నాయన ప్రభ. వారి గృహంలో శాంతి లేదు, సమాధానం లేదని అడిగి ఉన్నారు ప్రభ. వారికి కూడా వారి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ప్రభ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభ. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. విధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడు నాయన ప్రభ. ఆ బిడకు కూడా సరైన దారి చూపించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వీరందరూ ప్రభ కోరిన వారు, ప్రార్థన కోరిన వారు, కోరని వారిని కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి అక్కర్లను తీర్చమని, వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను
అడుగుచున్నాం ప్రభా. ఎవరైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాను ప్రభా. చదువుకున్న బిడ్డల్ని, అనాథాశ్రమంలో ఉన్నవారిని, హాస్టల్లో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకైతే చెప్పరు కానీ నీకెంతో చెప్పుకుంటున్నారు నాయన ప్రభా. వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మరణస్థుల నుండి మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టుని నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.